నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఆర్జీవి గారు ఏం మాట్లాడినా ముఖం మీద ఉన్నట్టు మాట్లాడతారు అని అందరికీ తెలుసు. అందరూ కూడా ఆయన్ని అభిమానించేది అందుకే. ఆయన చెప్తుంది నిజమా అబద్ధమా అది ఎవరు పట్టించుకోరు. ఆయన ఏమన్నారు అందులో వాస్తవం ఎంత అన్నది తీసుకుంటారు. ఇలానే రీసెంట్గా రిలీజ్ అయిన 2 సినిమాల గురించి కూడా ఆర్జీవి గారు ప్రస్తావించారు. ఫస్ట్ వన్ ధురంధర్ 2. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆర్జీవి గారి సినిమా చూసి ప్రతి ఒక్కరూ చూడండి, ఇలాంటి సినిమా ఇది ఒక సఖానికి నాందిగా ఉంటుంది అని చెప్పారు. ఇదే ఆర్జీవి గారు ఇప్పుడు మరొక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చి వారం గడవక ముందే ఇంకో స్టేట్మెంట్ ఏంటి అంటే, డైరెక్టర్లు సబ్జెక్ట్ని డీల్ చేయాలి, హీరోల్ని కాదు. మరి ఇది ఎవరిని ఉద్దేశించి అన్న మాట? ఎందుకు ఆర్జీవి గారు అన్నారు? ఆర్జీవి గారు ఏ విషయము లేకపోతే ఆషామాషిగా ఇలాంటి మాటలు మాట్లాడరు కాబట్టి అసలు ఆర్జీవి గారి ఉద్దేశం ఏంటనేది తెలుసుకుందాం. సో మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ వీర్లపాటి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. అంటే ఆర్జీవి గారు ఏదైనా మాట్లాడారు అంటే ఈరోజు నిజంగా చర్చనీయాంశం. ఒక సినిమాని అందరూ వెళ్ళి చూడండి అని చెప్పిన ఆయనే ఆ మాటని వారం రోజులు కూడా గడవక ముందే డైరెక్టర్లు డీల్ చేయాల్సింది స్టోరీని, హీరోని కాదు అన్నారంటే దేన్ని ఉద్దేశించి అన్నారు? ఆర్జీవి గారు మనందరికి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ, ఆఫ్టర్ రామ్ గోపాల్ వర్మ, బిఫోర్ రామ్ గోపాల్ వర్మ. ఇది తెలుగు చిత్రసీమకే కాదు, యావత్ ఇండియన్ ఫిల్మ్కే అని చెప్పి మనం చాలాసార్లు అనుకున్నాం. నిజంగా అక్షర సత్యం కూడా. శివకు ముందు, శివ తర్వాత సినిమా టెక్నికల్ వాల్యూస్ కానీ, సినిమా ట్రీట్మెంట్ కానీ, చాలా వాల్యూస్, చాలా సాంప్రదాయాలను బూజు పట్టిన మూసా పట్టినటువంటి సాంప్రదాయాలని కాలరాస్తూ తొక్కేసి కొత్త విప్లవ శంఖానికి, టెక్నికల్ శకానికి నాంది పలికాడు ఆర్జీవి గారు. స్పష్టంగా అందరికీ తెలుసు. హీరో అంటే ఇలాగే ఉండాలి, హీరో ఇంట్రడక్షన్ సీన్ ఇలా ఉండాలి అనే ఒక వరవడి ఉండేది, ఒక సాంప్రదాయం ఉండేది. సరే అది ఎంతవరకు కరెక్టు అనేది వేరే విషయం, కాదనేది వేరే విషయం. కానీ హీరోని ఒక సాధారణంగా నడుచుకుంటూ వచ్చే హీరోని, అది ఒక మాస్ క్రేజీ ఉన్న హీరో అట్లా ప్లెయిన్గా నడుచుకుంటూ వచ్చేదాన్ని చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ ఎంత ప్లెయిన్గా, ఎంత సాఫ్ట్గా ఉందో మొత్తం మీద సినిమా శివ ఏ విధంగా టెక్నికల్ వాల్యూస్ తోటి సినిమా ఏ విధంగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అంటే సినిమాకు సౌండ్ అనేది ఒక ఎసెట్, సౌండ్ కూడా ఒక టెక్నికల్ ప్రాపర్టీ అవుతుంది అనేది ఇంట్రడ్యూస్ చేశాడు. కెమెరాని ఎలా వాడాలి, కెమెరా టెక్నిక్స్ ఎలా వాడాలి అనే వాటిని ఇంట్రడ్యూస్ చేశాడు. పైగా డైరెక్టర్ అనేవాడు ఏంటి అనేది చాలా సందర్భంలో చెప్పాడు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కోసం ప్రయత్నం చేస్తూ ఆయన దగ్గరికి ప్రయత్నాల కోసం వెళ్ళేవాళ్ళని, నీ దగ్గర పనిచేస్తుంటే అవసరం లేదు, నువ్వు చెప్పదలుచుకుంది నీకు క్లారిటీ ఉంటే, నువ్వు ఏ స్క్రీన్ మీద చూపించదలుచుకున్నావో అది చూపించేసే, నువ్వు క్లారిటీ తీసుకొచ్చు, డైరెక్షన్ అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నేను ఎలా చేశాను మీరు కూడా అలా చేయండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారో అట్లా ప్రిపేర్ అవ్వండి అని చెప్పాడు. అంటే ఏంటంటే డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడో ఆ ప్లేని కరెక్ట్గా అవగాహన ఉండాలి, అప్పుడు సబ్జెక్ట్ డీల్ బాగుంటుంది, సినిమా హిట్ అవుతుంది. అంటే నువ్వు చెప్పదలుచుకుని బాగా ప్రజెంట్ అవుతుంది. అంతేగాని ఈ చెప్పే విధానాన్ని, తీసే విధాన్ని పక్కకు పెట్టి హీరోని భజన చేసుకోవడం, హీరో దృష్టిలో కథ రాసుకుంటే అది బుమరాంగ్ అయిపోతుంది అనేది ఆయన ఉద్దేశం. అదే విషయాన్ని ఇండైరెక్ట్గా మళ్ళీ నిన్న ఒక ప్రైవేట్ ఛానల్లో చెప్పాడు. డైరెక్టర్ అనేవాడు ఎప్పుడు కూడా సబ్జెక్ట్ డీల్ చేయాలి. కథ నేను ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, రాముడు గొప్పవాడు అని చెప్పదలుచుకున్నాడు, రాముడి క్యారెక్టర్ ఎలా గొప్పగా ఉందో చెప్పదలుచుకోవాలి. లేదా ఒకడు విలను, ఇంకొకటి ఒక వస్తువును చూస్తే భయపడతాడు, అంటే హర్రర్ ఫిల్మ్ చూస్తాడు కదా, ఎక్కువ చేస్తాడు, అది ఎట్లా భయభ్రాంతులు గురి చేయాలో, థ్రిల్ ఫీల్ చేయాలి అని అనుకొని దాన్ని డీల్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ డైరెక్టర్ అనేవాడు హీరో తగ్గట్టుగా సబ్జెక్టు చేసుకోకూడదు అని ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్, ఈ రోజు ఉన్నటువంటి ట్రెండ్ గురించి డైరెక్టర్ చెప్పాడు. స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలంటే, మన డైరెక్టర్లు ఇప్పుడు అంతా కూడా హీరో డేట్స్ ఇచ్చే చాలు, తన దగ్గర సబ్జెక్ట్ లేకున్నా హీరో తగ్గట్టుగా 4 సీన్లు అల్లుకొని ఒక పాత సినిమాను 4-5 కొత్త సినిమాలో, లేదా వెనకటి సినిమాను ఏదో తిప్పేసి 4 సీన్లు చేసేసుకొని ఇక ఫిల్ చేసేసి, ఇక చూడండి నేను జనం మీదకి వెళ్తే 100 కోట్లు 300 కోట్ల మేకింగ్ ఖర్చు పెట్టేసి 3,30,00,000 కూడా కలెక్షన్ కానిటువంటి విధానం అయితే చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఏంటంటే డైరెక్టర్ తన క్యారెక్టర్, అంటే డైరెక్టర్ డ్యూటీ అంటూ మర్చిపోయారు. అంటే డైరెక్టర్ చేయాల్సిన వాడు ఒక సబ్జెక్టుని ఏ విధంగా డీల్ చేసి ఆడియన్స్కి ఏం మెసేజ్ ఇవ్వాలనే విషయాన్ని మర్చిపోయి హీరో డేట్ ఇచ్చేస్తే ఆ హీరో తగ్గట్టు ఎలివేషన్ కోసం 10, 20, 30 సినిమాలకు మిక్స్ చేసేసి
చెప్పేసి సినిమా ప్రేక్షకులకు వదిలేస్తే ఫ్లాప్ అవుతున్నాయి. ఈ డైరెక్టర్లు హీరోలు భజన చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి చెప్పినట్టుగానే నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడు అడుగుదాం అనుకున్నాను నేను కూడా ఇదే. అంటే కొన్ని సీన్స్ చూసిన తర్వాత ఆర్జీవి గారు ఈ సీన్స్ చూసే ఈ కామెంట్ చేశారా అని అనిపించింది. మేబీ కావచ్చు. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్లో 10 ఇంట్రడక్షన్ సీన్స్ ఉంటాయి. హీరోకి ఒక ఇంట్రడక్షన్ సీన్ ఉండాలి. ఆ సీన్ చూస్తున్నప్పుడు హీరో ఇంట్రడక్షన్ ఇదేనో అనిపించాలి. అంటే 10 ఎలివేషన్స్, 10-20 ఎలివేషన్స్, హీరో ఒక్కసారి ఎలివేషన్ ఉండాలి. అది వదిలేసి కథతో పాటు రన్ అవుతూ ఉండాలి హీరో. కానీ హీరో పాటు కథను నెట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఇట్లాగే ఉంటుంది. హీరోని బట్టి కాకుండా దురదృష్టవశాత్తు ఏంటంటే డైరెక్టర్లు హీరో డేట్స్ ఇస్తే చాలు మేము ఏ సినిమా చేసినా నడుస్తుంది అనుకునేటువంటి, అందుకనే హీరోలని మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో స్టేజ్ మీద ఏ విధంగా పొగుడుతున్నారు, భజనలు చేస్తున్నారు. ఒక హీరోని కాదు, అందరూ ఆ విధంగా తయారు. కాబట్టి ఖండాలు పోయి కళను ఖండాలుగా నరుకుతున్నారు వీళ్ళంతా కూడా అనేది మా ఉద్దేశం. సో రాజీవ్ గారు అన్నారంటే కూడా అదే, డైరెక్టర్ అనేవాడు ఎప్పటికి కూడా కథను నమ్ముకోవాలి. ఆ కథను నమ్ముకునేటువంటి సినిమా ఎట్లాగ హిట్ అవుతుంది. ఇదే విషయాన్ని ఇండైరెక్ట్గా మొన్న దిల్ రాజు గారు చెప్పారు. నేను మారిపోయానని కూడా ఒక సినిమా ఆడియో ఫంక్షన్లో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తున్నాడు. మేము చాలా రోజులు ట్రాక్ తప్పాను, అవి వదిలేశాను, ఇప్పుడు మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, మేము నమ్ముకునే సినిమాలు హిట్ అవుతున్నాయి. అంటే ఏంది, మేము సబ్జెక్టు నమ్ముకున్నాము, కథను నమ్ముకున్నాము అని స్పష్టంగా చెప్పాడు. సో అంటే కథను నమ్ముకొని దాని తగ్గట్టు హీరోని ఎన్నుకోవాలి, దాని తగ్గట్టు బడ్జెట్ ఎన్నుకోవాలి. అవన్నీ చేస్తే సాఫ్ట్గా వెళ్తున్నప్పుడు ఫీల్ గుడ్లో సినిమా ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకుడు ఆదరిస్తాడు. హీరో ఎలివేషన్ కోసం పరితపిస్తే ఇట్లాగే కొన్ని ఫలితాలు ఉంటాయి. అంటే 300 కోట్లు 600 కోట్లు పెట్టి సినిమా 10% కలెక్షన్లు లేకుండా కూడా బరస్ట్ అవుతున్న చిత్రాలు అయితే ఉన్నాయి. సో అదే విషయాన్ని ఇండైరెక్ట్గా రామ్ గోపాల్ ఉదాహరించారని నేను భావిస్తున్నాను. సార్ అంటే ఇప్పుడు ఆర్జీవి గారు అన్న మాట ఏదైతుందో ఇది తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్కి వర్తిస్తుందా? ఆర్జీవి గారు అన్న ఉద్దేశం కొందరికే వర్తిస్తుంది, కొందరికి వర్తించదు. వర్తించిన దాంట్లో రాజమౌళి గారు ఉంటారని నా అభిప్రాయం. మంచి చిత్రాలు తీసిన గుణశేఖర్ కానీ ఇట్లా కొందరు ఉన్నారు. అంటే వాళ్ళు సబ్జెక్ట్ని నమ్ముకుంటారు. ఆ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా హీరోని ఎన్నుకొని హీరో తగ్గట్టుగా ఎలివేషన్ చేసుకుంటారు. కానీ హీరోని బట్టి కథను ట్రీట్ చేసుకోరు. వాళ్ళు ముందే అనుకుంటారు పలానా సబ్జెక్ట్ చేయబోతాను అని చెప్పేసి. అట్లాంటి డైరెక్టర్లు ఉన్నారు. ఇంకా పాత తరం పోతే ఎస్వి కృష్ణారెడ్డి వాళ్ళు ఇట్లా కొన్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేసుకుంటూ ఆ హీరోలను వెతుక్కొని ఆ హీరో తగ్గటువంటి కొంచెం ఆ ఎలివేషన్ మార్కెట్ తగ్గటువంటి చేస్తుంటారు. మంచి డైరెక్టర్లు వాళ్ళని చూస్తే. కానీ కేవలం హీరో డేట్స్ ఇస్తే చాలు అని చెప్పేసి తయారు చేసుకునే కథలు చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళ పేరు మనం ప్రస్తుతానికి ప్రత్యక్షంగా చెప్పకుండా చూసే ఆడియన్స్కి అది అర్థమవుతుంటుంది. కేవలం ఏదైతే ముందు తన కథ అనుకొని ఆ కథ తగ్గట్టు హీరోని ఎన్నుకునే సినిమాలు ఏవి అన్నీ కూడా బాగా పనిచేస్తాయి, మంచిగా ఉంటాయి. హీరో డేట్స్ ఇచ్చారని డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇలాగే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.